వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరేర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని పంచమ స్కంధంలో మనం చివరి అధ్యాయంలోకి వచ్చాం. 26వ అధ్యాయం. ఇది పలు విధములకు నరక గతుల వర్ణనం ఇందులో ఉంటుంది. ఎటువంటి పాపం ఆచరిస్తే ఎటువంటి యాతన అనేది ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అన్నది కూడా ఇందులో వివరంగా చెప్పారు. రాజోవాచ మహర్షే ఏతద్ వైచిత్ర్యం లోకస్య కథమితి. అంటే పూర్వం అధ్యాయంలో ముగించేటప్పుడు శుకులవారు ఏమన్నారంటే, మనుష్యుడు తన ప్రవృత్తికి తగిన ధర్మకార్యములను ఆచరిస్తూ ఉంటాడు. వాటిని బట్టి అతనికి విలక్షణమైన ఉచ్చ నీచగతులు ప్రాప్తిస్తాయి. ఈ గతులు కూడా అనేక విధములుగా ఉంటాయి. నీ ప్రశ్నకు సమాధానముగా నేను వాటిని అన్నింటినీ నీకు వినిపించానన్నాడు. ఇంకా ఏం కావాలో అడుగు అని ముగించారు అధ్యాయం. ఇక్కడ పరీక్షణ్ మహారాజు అంటాడు, శుక మహర్షి, ఇట్టి నీచగతి ఉచ్చగతి ప్రాప్తించుటకు గల కారణం ఏమిటి? ఈ గతులలో ఉచ్చగతి నీచగతి వీటి వెనకాల ఏమిటి రహస్యం అన్నారు. ఋషిరువాచ త్రిగుణత్వాత్ కర్తు శ్రద్ధయా కర్మగతయ పృథౌ విధాః సర్వా ఏవ సర్వస్య తారతమ్యేన భవంతి. జనులకు 3 విధములైన స్వభావాలు ఉంటాయి సహజంగా. సాత్వికము, రాజసము, తామసము. వారు ఉనర్చు కర్మలు కలిగియుండు శ్రద్ధలు కూడా 3 విధములు అన్నాడు. శ్రద్ధా స్వభావముల భేదములను అనుసరించి వారి కర్మల గతులు కూడా వేర్వేరుగా ఉంటాయి. ఈ ఉచ్చ నీచ గతులు కర్మలను ఆచరించు వారందరికీ ఉండుట సహజము. అథేదానీం ప్రతిషిద్ధ లక్షణస్య ధర్మస్య తథైవ కర్తు శ్రద్ధాయా వైసాదృశ్యాత్ కర్మఫలం విసదృశం భవతి యా యనాజ్య విద్యయా కృత కామానాం తత్పరిణామ లక్షణాః శ్రుతయః సహస్రశః ప్రవృత్తాస్తానాం ప్రాచుర్యేణ అనువర్ణయిష్యామః. నిషిద్ధ కర్మలనడి పాపములను ఆశ్రయించడి వారి శ్రద్ధల యందు అసమానత్వము ఉండుట వలన ఫలములు కూడా వేరువేరుగా ఉంటాయి.
అనాది అయిన అజ్ఞానమునకు వశులై లోభేచ్ఛతో మనుషులు నిషిద్ధ కర్మలను ఆచరిస్తూ ఉంటారు. వాటి ఫలితముగా వేల కొలది నరకగతులు ప్రాప్తిస్తూ ఉంటాయి. వాటిని గూర్చి విపులంగా చెబుతాను అన్నాడు. రాజోవాచ నరకానామ భగవన్ కిం దేశ విశేష అథవా బహిస్త్రీలోక్య అహోస్విదంతరాళైతి. పరీక్షిత్ అన్నాడు, మహర్షి, నీవు వర్ణింపబోవు నరకములు ఈ పృథ్వీయందే ఏదైనా ప్రత్యేక ప్రదేశమునందు ఉన్నాయా, లేక ముల్లోకములకు ఆవలగాని వీటి లోపల గాని ఉండునా అని అడిగాడు. ఎక్కడుంటాయి ఇవి? ఋషిరువాచ అంతరాళ ఏవ త్రిజగత్యాస్తుతి దక్షిణస్యాం అధస్తాద్భూమేరు పరిష్టాచ్చ జలాచ్యస్యామగ్నిష్వాత్తాదయ పితృగణాదిశస్వానాం గోత్రాణాం పరమేణ సమాధిన సత్యా ఏవాశిష ఆశాసానా నివసంతి. రాజా, ఈ ముల్లోకముల లోపలనే దక్షిణ దిశయందు భూతలమునకు క్రిందను జలములకు పైనను ఈ నరకములున్నాయి. ఈ దిక్కునందే అగ్నిశ్వాత్తులు మొదలగు పితృదేవతాగణములు నివసిస్తారు. వారు ఏకాగ్రతతో తమ వంశస్థుల శుభములను కోరుతూ ఉంటారు. యత్ర వావ భగవాన్ పితురాజో వైవస్వతస్వ విషయం ప్రాపితేషు సపురుషైర్జంతుషు సంపరేతేషు యథా కర్మావధ్యం దోషమేవానుల్లంఘిత భగవత్శాసనస్సగణోదమం ధారయతి. ఆ నరకలోకమున సూర్యపుత్రుడు పితృగణములకు అధిపతి అయిన యమధర్మరాజు తన దూతలతో కూడి నివసించుచుండును. అతడు పరమేశ్వరుని ఆజ్ఞను ఎన్నడూ ఉల్లంఘింపడు. మరణించిన జీవులను అతని దూతలు ఆ నరకంలోనకు చేరుస్తారు. వారి పాపకర్మలకు తగిన దండలను అతడు విధిస్తూ ఉంటాడు. తత్ర హైకే నరకానేక వింశతిం గణయంతి అధస్తాంస్తే రాజన్ నామరూపలక్షణతోనుక్రమిష్యామస్తామిశ్రోంధతామిశ్రో రౌరవో మహారౌరవ కుంభీపాక కాళసూత్రమసిపత్రవనం సూకరముఖమంధకూపకృమి భోజనక్షందస్తప్త సూర్మిర్వజ్రకంటకశాల్మలీ వైతరణీ పూయోద ప్రాణరోధో విశసనం లాలాభక్షసారమేయాదనమవీచిరయ పానమితి కిం చక్షార కర్దమో రక్షో గణభోజన శూల ప్రోతో దందశూకోవట నిరోధన పర్యావర్తన సూచీముఖమిత్యష్టావింశతిర్నరకా వివిధ యాతనా భూమయ. మహారాజా, నరకముల సంఖ్య 21 అని కొందరంటారు. వాటి నామరూప లక్షణములను క్రమంగా వర్ణిస్తాను. తామిశ్రము, అంధతామిశ్రము, రౌరవము, మహారౌరవము, కుంభీపాకము, కాలసూత్రము, అసిపత్రవనము, సూకరముఖము, అంధకూపము, కృమిభోజనము, సందంశనము, తప్తసూర్మి, వజ్రకంటక శాల్మలి, వైతరణి, పుయోదము, ప్రాణరోధము, విశసనము, లాలాభక్షణము, సారమేయాదనము, అవీచి, అయఃపానము అను వాటి పేర్లు. ఇవిగాక క్షార కర్దమము, రక్షోగణ భోజనము, శూలప్రోతము, దందశూకము, అవట నిరోధనము, పర్యావర్తనము, సూచీముఖము అని 7 నరకములున్నాయి. ఇవన్నీ కలిపి 28 నరకాలు. వీటి యందు జీవులు వివిధములకు యాతనలను అనుభవిస్తూ ఉంటారు. తత్రయస్తు పరవిత్తాపత్యకలత్రాణ్యపహరతి సహి కాలపాశబద్ధోయమ పురుషైరతి భయానకైః తామిశ్ర నరకే బలాన్నిపాచ్యతే అనశనానుదపానదండతాళన సంతర్జనాదిభిర్యాతనాభిర్యాచ్యమానో జంతుర్యత్ర కష్మల మాసాజిత ఏకదైవ మూర్ఛాముపయాది తామిశ్రప్రాయే. ఇతరుల ధనములను, సంతానమును, భార్యలను అపహరించిన జీవుని భయంకరులైన యమదూతలు కాలపాశముతో బంధించి బలవంతంగా తామిశ్ర నరకమును పడవేస్తారు. అంధకారమయమైన ఆ నరకమునందు వారికి ఆహారము గాని నీరు గాని దొరకవు. యమభటులు వారిని కర్రలతో కొట్టుట, భయపెట్టుట మొదలగు రీతులు పీడిస్తారు. ఈ బాధల వలన దుఃఖితుడైన జీవుడు మూర్ఛితుడవుతాడు. ఏమేవాంధతామిశ్రేయస్తు వంచయిత్వా పురుషం దారాదీనుపయుంక్తే యత్ర శరీరే నిపాచ్యమానో యాతనాస్థో వేదనయా నష్టమతిర్నష్టదృష్టిశ్చ భవతి యథా వనస్పతివృష్యమానమూలస్తస్మాదంధతామిశ్రం సముపదిశంతి. అలాగే
విశ్వాసఘాతుకముతో వివంచించి ఇతరుల భార్యలను సంపదలను అనుభవించిన జీవుడు అంధతామిశ్ర నరకమును పడతాడు. అతడ యాతనలకు తట్టుకొనలేక మొదలు నరికిన వృక్షము వలె బుద్ధిని దృష్టిని కూడా కోల్పోవును. అందువలన ఈ నరకమును అంధతామిశ్రము అని అంటారు. యస్విహవా ఏతదహమితి మమేదమితి భూతద్రోహేణ కేవలం స్వకుటుంబమేవానుదినం ప్రపుష్ణాతి సతదిహ విహాయ స్వయమేవ తదశుభేన రౌరవే నిపతతి. ఈ లోకమున పురుషుడు ఈ శరీరము నాది, ఈ స్త్రీ ఈ ధనము మొదలగునవి నావి అను బుద్ధితో అహంకార మమకారములతో ఇతర ప్రాణులకు ద్రోహమునర్చుచు తన కుటుంబ పోషణ యందే నిమగ్నుడై ఉంటాడు. అట్టివారు శరీరమును వదిలిన తరువాత తన పాపముల కారణమున స్వయంగా రౌరవము నరకమును పడిపోతారు. ఏ యథైవామునావిహంసితాః జంతవః పరత్రయమయాతనాముపగతిం తే ఏవ రురవో భూత్వా తథా తమేవ విహంసంతి తస్మాద్రౌరవమిత్యాహుః రూరితి సర్పాదతి క్రూర సత్వస్యాపదేశః. ఈ లోకమున మానవుడు ఏ ప్రాణులను బాధించెనో పరలోకమున ఆ జీవుడు రురువు అను భయంకర జీవులచే అదే విధంగా హింసింపబడతాడు. కనుక దీనిని రౌరవము అంటారు. రురువు అను ప్రాణి సర్పము కంటెను క్రూర స్వభావము గలది. ఏవమేవ మహారౌరవో యత్ర నిపతితం పురుషం క్రవ్యాదానామరువస్తం క్రవ్యేణ ఘాతయంతి యః కేవలం దేహం భరః. ఇతరులను మోసగించి కేవలము తన పొట్టను మాత్రమే నింపుకొనిన వ్యక్తి మరణానంతరము మహారౌరవమును నరకమును పడతాడు. అచట పచ్చి మాంసమునే భుజించడి రురువులు అను ప్రాణులు ఈ జీవుని మాంసమును భక్షిస్తారు. యస్విహ వా ఉగ్రహ పశూన్ పక్షిణో వా ప్రాణత ఉపరంధయతి తమపకరుణం పురుషాదైరభివిగర్హితమముత్రయమానుచరాః కుంభీపాకే తప్త తైలే ఉపరంధయంతి. క్రూర స్వభావులైన కొందరు తమ దేహ పోషణకే ప్రాణములతోనున్న పశువులను పక్షులను నిర్దయతో కాలుస్తూ ఉంటారు. అట్టి వారిని రాక్షసులు కూడా ఏవగించుకుంటారు. ఆ జీవులను యమదూతలు కుంభీపాకము నరకున కొనిపోయి మసలుచున్న నూనెలో వేయిస్తారు. యస్విహ పితృవిప్రబ్రహ్మధృక్స కాలసూత్ర సంయకే నరకే యుతయోజన పరిమండలే తామ్రమయే తప్తఖలే ఉపర్యధస్తాదజ్ఞకాభ్యామభితప్యమానే వినివేశితః క్షుత్పిపాసాభ్యాం చ దహ్యమానాం తర్బహిః శరీరః ఆస్తే చేతే చేష్టతేవ తిష్టతి పరిధావతి చ యావంతి పశురోమాని తావత్ వర్ష సహస్రాణి. ఈ లోకమున మాతాపితరులను బ్రాహ్మణులను వేదములను ద్వేషించు వారిని యమదూతలు కాలసూత్రమును నరకమునకు కొనిపోవుదురు. దాని చుట్టూ కొలత 10,000 యోజనములు. దాని భూభాగము తామ్రమయము. ఆ జీవుడు పైన సూర్యతాపముచే క్రింద అగ్నికీలలచే దహింపబడుతూ ఉంటాడు. అతడికి చేరిన పాపియగు జీవుడు ఆకలి దప్పులచే వ్యాకులుడవుతాడు. వాని శరీరము బయట లోపల కూడా తపించిపోతూ ఉంటుంది. అశాంతికి లోనై ఒకసారి కూర్చుంటాడు, ఒకసారి పడుకుంటాడు, ఒకసారి కదులుతూ ఉంటాడు, ఒక్కొక్కసారి నిలబడతాడు, ఒక్కొక్కసారి ఇటు అటు పరుగులు తీస్తాడు. ఆ నర పశువు యొక్క శరీరమున ఎన్ని రోమములుండునో అన్ని వేల సంవత్సరములు దుర్గతుల పాలవుతాడు. యస్విహ వై నిజ వేద పథాదనాపత్య పగతః పాషండం చోపగతస్తమసి పత్రవనం ప్రవేశ్య కషయా ప్రహరంతి తత్రః అసౌ తస్తతో ధావమాన ఉభయతో ధారైస్తాలవనాసి పత్రైశ్చిద్యమాన సర్వాంగో హాహతోస్మీతి పరమయా వేదనయా మూర్ఛితః పదే పదే నిపతతి సుధర్మః పాషండానుగతం ఫలం భూతే. ఏ విధమైన సంకట స్థితి ఏర్పడకున్నను వేదవిహితమైన మార్గమును వీడి ఇతర పాషండ మతములను ఆశ్రయించిన జీవుని యమదూతలు అసిపత్రవనము అను నరకమునకు కొనిపోయి కొరడాలతో కొడుతూ ఉంటారు. ఆ దెబ్బల నుండి తప్పించుకున్నటకై అతడు ఇటునటు పరుగులు తీస్తాడు. అప్పుడు అతని దేహమును ఆ తాళవనమునందలి కత్తుల వలెనున్న ఆకులు చీల్చివేస్తూ ఉంటాయి. ఆ ఆకులు 2 వైపులను పదును కలిగి ఉంటాయి. అయ్యో చచ్చానని అరుస్తూ అతడు అడుగడుగున మూర్ఛితుడై పడిపోతాడు. స్వధర్మమును వీడి పాషండ మార్గమును అనుసరించువాడు తన దుష్కర్మల ఫలమును ఇలా అనుభవింపవలసి వస్తుందయా.
యస్విహ వై రాజా రాజపురుషో వా దండ్యే దండం ప్రణయతి బ్రాహ్మణే వా శరీరదండం స పాపీయాన్ నరకే ముద్రసూకరముఖే నిపతతి తత్రాతిబలైర్నిష్పిష్యమాణావయవో యథైవేక్షుఖండ ఆర్తస్వరేణ స్వనయన్ క్వచిన్మూర్ఛిత కష్మలముపగతో యథైవేహ దృష్టదోషాహోపరుద్ధ. ఈ లోకమున రాజు లేక రాజప్రతినిధి నిరపరాధికి గాని బ్రాహ్మణునికి గాని శరీర దండన విధించినచో అట్టి మహాపాపి మరణానంతరము సూకర ముఖమును నరకంలో పడతాడు. అతడ మహాబలశాలుడైన యమదూతలు అతని అవయములను చెరపుగడను వలె పిండుతూ ఉంటారు. అప్పుడు అతని చేత ఈ లోకమును బాధింపబడిన నిరపరాధుల వలనే తానును ఆర్తనాదం చేస్తూ మూర్ఛితుడవుతాడు. యస్విహ వై భూతానామీశ్వరోపకల్పిత వృత్తీనాం అవివిక్త పరవ్యధానాం స్వయం పురుషోపకల్పిత వృత్తిర్వివిక్త పరవ్యథో వ్యధామాచరతి స పరత్రాంధకూపే తదవిద్రోహేణ నిపతతి తత్ర హాసౌ తైర్జంతుభిః పశుమృగపక్షీ సరీసృపైర్మశకయూకామత్కుణమక్షికాదివిర్యే కేచాభిదృగ్ధాస్తైః సర్వతోభిదృక్ష్యమానస్తమసి విహత నిద్రా నిర్వృతిరలబ్ధావస్థానః పరిక్రామతి యథా కుశరీరే జీవః. ఈ లోకమున మానవుడు నల్లులు మొదలగు ప్రాణులను హింసిస్తూ ఉంటాడు. అట్టివాడు అంధకూపమును నరకంలో పడతాడు. నల్లులు దోమలు మున్నగు ప్రాణులకు రక్తమును పీల్చుట సహజ ప్రవృత్తిగా భగవంతుడు నిర్ణయించాడు. పైగా ఇతరులను హింసించుచున్నాను అను జ్ఞానం వాటికి ఉండదు. ఆ నరకమున పక్షులు మృగములు సర్పములు మొదలగు ప్రాణులు అతనిని అన్ని విధములా పీడించును. ఫలితంగా అతడు అంధకూపమును నరకమును పడతాడు. అచ్చట అతనికి నిద్ర గాని మనశ్శాంతి గాని ఉండదు. రోగగ్రస్తుడైన జీవుని వలె అతడు ఆ అంధకార కూపమును పడి దొర్లుతూ ఉంటాడు. యస్విహవా అసంవిభజ్యాశ్నాది యత్కించనోపనతమ నిర్మిత పంచయజ్ఞో వాయస సంస్థుతస్స పరత్ర కృమి భోజనే నరకాధమే నిపదతి తత్ర శతసహస్రయోజనే కృమిగుండే కృమిభూత స్వయం కృమిభిరేవ భక్ష్యమాణ కృమి భోజనో యావత్తత ప్రవృతాదో నిర్వేశమాత్మానం యాతయతే. ఈ లోకమునందు పంచమహాయజ్ఞములను చేయనివాడు, ఇతరులకు పెట్టకుండా తానే భుజించువాడు కాకితో సమానుడు. అతడు పరలోకమున కృమిభోజనమును నికృష్ట లోకమును పడతాడు. అది లక్షలాది యోజనముల వైశాల్యము గల పురుగుల కుండము. అది బతికి ఉన్నప్పుడు యజ్ఞయాగాది కర్మలను చేయుట గాని ఇతరులకు దాన ధర్మములను చేయుట గాని ఎరుగక పైగా తన పాపములకు ప్రాయశ్చిత్తమును కూడా చేసుకుని ఎరుగని కారణమున క్రిమిభోజనము అను నరకమున బడి తాను పురుగై తనకంటే బలమైన పురుగులచే బాధింపబడుతూ ఉంటాడు. తానును తనకంటే బలహీనమైన పురుగులను తింటూ ఉంటాడు. జస్విహ వైస్తేయేన బలాద్వా హిరణ్యరత్నాదీని బ్రాహ్మణస్య వాపహరత్యన్యస్య వానాపది పురుషస్తమముత్ర రాజన్ యమపురుషాః అయస్మయైరగ్నిపిండైః సందంశైస్త్వచి నిష్కుశంతి. రాజా, ఈ లోకమున బ్రాహ్మణుని లేదా ఇతరుల బంగారము రత్నములు ధనాదులను దొంగతనము చేయువారిని తనకు ఎట్టి అవసరము లేకున్నను ఇతరుల సంపదలను దోచుకుని వారిని యమకింకరులు సందంశమును నరకములో పడేస్తూ ఉంటారు. అతడ బాగుగా కాలుచున్న ఇనుప గుళ్ళతో బాధిస్తారు. అంతేకాదు అతని తోలు ఒలుస్తూ ఉంటారు. యస్విహ వా అగమ్యాం శ్రియం పురుషో గమ్యం వా పురుషం యోషిదభిగచ్చతి తావముద్రకషయా తాడయం తస్తిగ్మయా సూర్మ్యా లోహమయ్యా పురుషమాలింగయంతి స్త్రియం చ పురుష రూపయా సూర్మ్యా. ఈ లోకమునందు ఏ పురుషుడైనా చేరదగని స్త్రీతోనూ ఏ స్త్రీ అయినను చేరదగని పురుషునితోనూ సంగమించినచో మరణానంతరము ఆ జీవుని యమదూతలు తప్త సూర్మ్యను నరకమున పడేసి కొరడాలతో కొడతారు. పురుషుని కాలుచున్న ఇనుప స్త్రీమూర్తితోనూ స్త్రీని కాలుచున్న పురుషమూర్తితోనూ ఆలింగనము చేయిస్తారు. యస్విహ వై సర్వాభిగమస్తమముత్ర నిరయే వర్తమానం వజ్రకంటక శాల్మలీమారోప్య నిష్కర్షంతి. ఈ లోకమున సేవింపకూడని పదార్థములను సేవించువాని
పశువులతో కూడా సంగమించు వారిని మరణానంతరము యమదూతలు వజ్ర కంటక శాల్మలి అను నరకమున పడేస్తారు. అచట వజ్రము వలె వాడి అయిన ముండ్లు గల బూరుగు చెట్టును ఎక్కించి క్రిందికి లాగుతారట. ఏ త్విహ వై రాజన్యా రాజపురుషా వా అపాఖండా ధర్మసేతూన్ భిందంతి తే సంపరేత్య వైతరణ్యాం నిపతంతి భిన్న మర్యాదాస్తస్యాం నిరయ పరిఖాభూతాయాం నద్యాం యాదో గణైరితస్తతో భక్ష్యమాణా ఆత్మనా న వియుజ్యమానాశ్చాసుభిరుక్ష్యమానాః స్వాగేన కర్మపాకమనుస్మరంతో విణ్మూత్రపూయశోణితకేశనఖాస్థిమేదో మాంసవసావాహిన్యాముపతప్యంతే. రాజులు రాజన్యులు ఈ లోకమున ఉత్తమ వంశములు జన్మించినను ధర్మ మర్యాదలను ఉల్లంఘించినచో వారు మరణానంతరము వైతరణీ నదిలో పడవేయబడతారు. ఈ నది నరకమునకు ఆగట్ట వంటిది. మలమూత్రములు, చీము, రక్తము, మజ్జ మొదలగు దుష్ట పదార్థములతో నిండి ఉంటుంది. అందు పడవేయబడిన వానిని జలజంతువులు ఇటున్నట్లు లాగుతూ బాధిస్తూ ఉంటారు. కానీ అతని శరీరము శిథిలమైనను ప్రాణములతో ఉండును. ఆ దుర్గతులు తాము చేసిన దుష్కర్మల ఫలితములే అని వారు పశ్చాత్తాపడుతూ ఉంటారు. ఏ త్విహ వై వృషలీపతయో నష్ట శౌచాచార నియమాస్త్యక్తలజ్జాః పశుచర్యాం చరంతి తే చాపి ప్రేత్య పూయ విన్మూత్ర శ్లేష్మమలా పూర్ణార్ణవే నిపతంతి తదేవాది బీభత్సమశ్నంతి. శౌచాచార నియమములకు తిలాంజలు ఇచ్చి లోకమున సిగ్గు లేకుండా పశువుల వలె ప్రవర్తించువారు చీము, మలమూత్రములు మొదలగు వాటితో నిండిన పూయోదము అను సముద్రంలో పడతారు. దిగుల అసహ్యమైన పదార్థములను భక్షిస్తారు. ఏ త్విహ వైశ్వగర్దభపతయో బ్రాహ్మణాదయో మృగయా విహారా అతీర్థే చ మృగాన్ నిఘ్నంతి తానపి సంపరేతాన్ లక్ష్యహూతాన్ యమపురుషాయుషుభిర్విధ్యంతి. ఈ లోకమున బ్రాహ్మణాది అగ్రవర్ణములకు చెందిన వారైనను కుక్కలను, గాడిదలను పోషించువారు, జంతువులను వేటాడువారు, శాస్త్ర విరుద్ధంగా పశువులను వధించువారు మరణానంతరము ప్రాణరోధము అను నరకలోకమున పడవేయబడతారు. అట్టి వారిని యమదూతలు బాణముతో గుచ్చి బాధిస్తారు. ఏ త్విహ వైదాంభికా దంభయజ్ఞేషు పశూన్ విషసంధితానముష్మిన్ లోకే వైశసే నరకే పతితాన్నిరయపతయో యాతయిత్వా విశసంతి. ఈ లోకమున జనులను మోసగించుచు దంభాచారంతో పశువులను వధించు వారిని యమదూతలు వైశసమును నరకమును పాడవేసి బాధలకు గురిచేస్తూ పీడిస్తూ ఉంటారు. యస్విహ వై సవర్ణాం భార్యాం ద్విజోరేతః పాయయతి కామమోహితస్తం పాపకృతమముత్ర రేతః కుల్యాయాం పాతయిత్వా రేతః సంపాయయంతి. కామాతురుడైన ద్విజుడు భార్యను పాశవిక సంభోగములకు గురి చేసినచో అట్టి పాపిని యమదూతలు లాలాభక్షము అను నరకమును పడవేసి వానితో వీర్యమును త్రాగిస్తారు. ఏ త్విహ వై తస్య భోగ్నిదా గరదా గ్రామాన్ సాథాన్ వా విలుంపంతి రాజానో రాజభటావాతాంశాపి పరే చ యమదూతా వజ్రదంష్ట్రాః శ్వానః 750 సరభసం ఖాదంతి. చోరులు, రాజులు, రాజభటులు ఈ లోకమును ఎవరి ఇంటినైనా తగులబెట్టినను, ఎవరికైనా విషమిచ్చినను, గ్రామములను గాని వణిజుల ధనములను గాని దోచివేసినను వారు మరణానంతరము సారమేయాదనములు నరకమున పడతారు. అచట వజ్ర సమానమైన కోరలు గల 720 మంది యమదూతలు కుక్కలై వారిని కొరికి తినివేస్తారు. యస్విహ అనృతం వదతి సాక్ష్యే ద్రవ్య వినిమయే దానే వా కథంచిత్ స వై ప్రేత్య నరకే వీచిమచ్చథ శిరా నిరవకాశే యోజన శతోష్ణాయా గిరిమూర్ధ్న సంపాద్యతే యత్ర జలమివ స్థలమశ్మ పృష్ఠమవభాసతే తదవీచిమతు తిలశో విశీర్యమాణ శరీరో నప్యమాణ పునరారోపితో నిపతతి. ఈ లోకమున సాక్ష్యమును ఇచ్చినప్పుడు గాని, ద్రవ్యమును ఇచ్చి పుచ్చుకొనుటలో గాని, దానమును ఇచ్చినప్పుడు గాని ఏదో విధముగా అసత్యమును పలికినవాడు మరణానంతరము ఆధారరహితమైన అవీచిమానను నరకమును పడతాడు. అతడు అతనిని 100 యోజనముల ఎత్తుగల పర్వత శిఖరము నుండి తలక్రిందులుగా పడేస్తారు. ఆ నరకమునందలి భూతలము జలమున్నట్లు తోచును, కానీ బండరాయి వలె దృఢముగా ఉంటుంది కనుక
దానిని అవీచి అంటారు. అట్లు పడవేయబడిన జీవుని శరీరము ముక్కలు ముక్కలైనను అతని ప్రాణము మాత్రము పోదు. కావున యమభటులు పదే పదే పర్వతముపై నుండి వానిని కిందికి తోస్తూ ఉంటారు. యస్విహ వై విప్రో రాజన్యో వైశ్యో వా సోమపీఠస్తత్కళత్రం వాసురామృతస్థోపి వా పిబతి ప్రమాదతస్తేషాం నిరయం నీతానామురసి పదాక్రమ్యాస్యేవ నినా ద్రవమాణం కార్ష్ణాయసం నిషించంతి. బ్రాహ్మణుడు గాని బ్రాహ్మణ స్త్రీ గాని వ్రతదీక్షలో ఉన్నప్పుడు ప్రమాదవశమున మద్యపానము చేసినను, అలాగే క్షత్రియుడు లేక వైశ్యుడు సోమపానమును చేసినను వారిని యమదూతలు అయఃపానము అను నరకమును కొనిపోతారు. అచట వారి గుండెలపై పాదము మోపి అగ్నిలో కరిగించిన లోహమును వారి నోటి యందు పోస్తూ ఉంటారు. అథచయస్విహవా ఆత్మసంభావనేన స్వయమధమో జన్మతపో విద్యాచార వర్ణాశ్రమవతో వరీయసోన బహుమన్యేత సమృతక ఏవ మృత్వాక్షారకర్దమే నిరయే అవాక్షిరా నిపాతితో దురంతా యాతనాశశ్నుతే. మరొక శ్రేణికి చెందిన మానవుడు తనను గొప్పవానిగా భావించుకొనుచు పుట్టుక, తపస్సు, విద్య, ఆచారము, వర్ణాశ్రమము మొదలగు వానియందు తనకంటే అధికుడైన వానిని గౌరవింపనివాడు జీవన్మృతునితో సమానుడు. అట్టి వానిని మరణానంతరము క్షారకర్దమము అను నరకమున తలక్రిందులుగా పడద్రోయుద్దురు. అచ్చట అతడు అంతులేని యాతనల పాలవుతాడు. ఏ త్విహ వై పురుషాః పురుషమేధేన యజంతే యాశ్చ స్త్రియో నృపశూన్ ఖాదంతి తాంశతే పశవ ఇవ నిహతాయమసదనే యాతయంతో రక్షోగణాః సౌనికా ఇవ స్వధితినావదాయాసృక్పిబంతి నృత్యం చ గాయంతి దృశ్యమాణా యథేహ పురుషాదాః. ఈ లోకమున నరమేధము ద్వారా భైరవ యక్ష రాక్షసాదులను సేవించు పురుషులను పశువుల వలె బాధించు స్త్రీలు, మరణానంతరము అట్లు బాధింపబడిన వ్యక్తులచే పలు విధములైన యాతనలకు గురి చేయబడుతురు. రక్షోగణ భోజనము అను పేరు వల నరకమునందు ఆ నరమేధమునకు గురి అయిన రాక్షసులే కసాయీల వలె గొడ్డళ్లతో వారిని ముక్కలు ముక్కలు గావించి వారి రక్తమును తాగుతారు. మాంసాహారులైన వారు ఈ లోకమున మాంసభక్షణము చేయుచు ఆనందించున్నట్లే ఆ రాక్షసులు కూడా వీరి రక్తమును త్రాగుచు ఆనందోత్సాహములతో పాటలు పాడుతూ నాట్యములు చేస్తారు. ఏ త్విహవా అనాగసోరణ్యే గ్రామే వా వైశ్రంభకైరుపశ్రితానుపవిశ్రంభయ్యధిజీవిషూన్ శూలసూత్రాదిషు ఉపప్రోతాన్ క్రీడనకతయా యాతయంతి తేపి చ ప్రేత్య యమయాతనాసు శూలాదిషు ప్రోతాత్మానక్షుద్ముఢ్భ్యాం చాభిహతాః కంకపటాదిభిశ్చేతస్తస్మిగ్మతుండైరాగణ్యమానాః ఆత్మశమలం స్మరంతి. ఈ లోకమున కొందరు గ్రామమునందు గాని వనమునందు గాని ఏ పాపమును ఎరుగని జీవులను విధోపాయములు చేపట్టి తెచ్చి స్త్రాళ్లచే బంధించుచు ముళ్లచే గుర్తుచు బాధిస్తారు. అట్టివారు మరణానంతరము శూలప్రోతము అను నరకమున శూలములచే బాధింపబడతారు. వారు ఆగలి దప్పులచే దుఃఖితులవుతారు. వారిని రాబందులు, గువ్వలు మొదలగు పక్షులు ముక్కులతో పొడుచుచు క్లేశముల పాలు చేయును. అప్పుడు వారు చేసిన పాపకృత్యములను స్మరించుకుంటారు. ఏ త్విహ వై భూతాన్యుద్వేజయంతి నరా ఉల్బణ స్వభావా యథా దందశూకాస్తేపి ప్రేత్య నరకే దందశూకాక్షే నిపతంతి యత్ర నృపదందశూకాః పంచముఖాః సప్తముఖా ఉపసృత్య గ్రసంతి యథా బిలేషయాం. పరీక్షిన్ మహారాజా, ఈ లోకమున కోప స్వభావులు అయిన పురుషులు సర్పముల వలె ఇతరులను బాధిస్తారు. అట్టివారు మరణానంతరము దందశూకమును నరకమున పడతారు. అచ్చట 5 లేక 7 పడగలు గల సర్పములు వారిని సమీపించి ఎలుకలను మింగినట్లుగా వారిని మింగేస్తారు. ఏ త్విహవా అంధావటకుశూల గుహాదిషు భూతా నిరుంధంతి రాముత్రతేష్వేహోపవేశ్య సగరేణ బంధినా ధూమేన నిరుంధంతి. ఈ లోకమున ఇతర ప్రాణులను అంధకారమయమైన గుంతలలోనూ కోటలయందును గుహలయందును ఉంచి పడవేసిన వారిని పరలోకమున యమదూతలు అట్టి స్థానమునందే పడద్రోయుదురు. విషపూరితమైన మంటలతో పొగలతో వారిని బాధింతురు. కనుక ఈ నరకమును అవట నిరోధనము అని అంటారు. యస్విహవా అతిథీనభ్యాగతాన్ వా గృహపతి
ఉపగతమన్యుర్దిద్ధక్షురివ పాపేన చక్షుషా నిరీక్షతే తస్య చాపి నిరయే పాపదృష్టే రక్షిణీ వజ్రతుండా గృధ్రాః కంకకాకవటాదయః ప్రసహ్యోరుబలాదుత్పాటయంతి. గృహస్థుడు తన ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులను కోపంతో కాల్చివేయుచున్నాడు అన్నట్లు పదే పదే కుటిల దృష్టితో చూసినచో అతడు పరలోకమున పర్యావర్తనము అను నరకమున పడతాడు. అతడు పాపదృష్టి గల రాబందులు, గ్రద్దలు, కాకులు వజ్రం వలె తీక్ష్ణమైన తమ ముక్కుపుటములతో పొడుచుడు. యస్విహమా ఆఢ్యాభిమతిరహంకృతిర్యట్ ప్రేక్షణ సర్వతో వివిశంకి అర్ధవ్యయ వినాశ చింతయా పరిశుష్యమాన హృదయవదనో నిర్వృతి మనవగతో గ్రహ ఇవార్థమభిరక్షతి సచాపి ప్రేత్య తదుత్పాదనోత్కర్షణ సంరక్షణ శమలగ్రహ సూచీముఖే నరకే నిపదతి యత్ర విత్తగ్రహం పాప పురుషం ధర్మరాజ పురుషా వాయకా ఇవ సర్వతో యేషు సూత్రైః పరివయంతి. ఈ లోకమున ధనగర్వముచే ఇతరులను చులకనగా చూచువాడును, అందరిపై సందేహము గలవాడును, తన ధనము వ్యయమై నాచనమగునని సర్వదా చింతించుచుండును. అట్టివాని హృదయము ముఖము ఎండిపోయి కొంచెం కూడా శాంతి లభింపదు. అతడు యక్ష రాక్షసుని వలె ధనము సంపాదించుటకును, దానిని వృద్ధి చేయుటకును, రక్షించుకునుటకును పలు విధములకు పాపకృత్యమును చేయుచుండును. అట్టి నరాధముడు మరణానంతరము సూచీముఖమును నరకున పడును. అచట అర్ధపిశాచమైన ఆ పాపాత్ముని అంగములను అన్నింటినీ యమదూతలు దర్జీల వలె సూదిదారములతో కుడుతూ ఉంటారు. ఏవం విధా నరకాయమాలయే సంతి శతసహస్రశస్తేషు సర్వేషు సర్వ ఏవ ధర్మవర్తినో ఏ కేచిదిహోదితః అనుదితాశ్చావనిపతే పర్యాయేణ విశంతి తథైవ ధర్మానువర్తిన ఇతరత్ర ఇహ తు పునర్భవేతే ఉభయశేషాభ్యాం నివిశంతి. పరీక్షిత్ మహారాజా, ఇట్టి నరకములు యమలోకమున 100,000 కొలదిగా గలవు. అధర్మపరాయణులైన జీవులు అందరూ తమ తమ కర్మలను అనుసరించి ఆయా నరకముల పాలగుచుందురు. అట్లే ధర్మాత్ములు స్వర్గాది ఊర్ధ్వలోకములకు వెడతారు. ఈ స్వర్గ నరకాది పుణ్యపాపములు చాలా వరకు నశించును. ఇంకనూ మిగిలిన పుణ్యపాప కర్మల ఫలితములను అనుభవించుటకై తిరిగి ఈ లోకమును జన్మింతురు. నివృత్తి లక్షణ మార్గ ఆదావేద వ్యాఖ్యాతః ఏతావానేవాండకోశో యశ్చతుర్దశధా పురాణేషు వికల్పితో ఉపగీయతే యత్తద్భగవతో నారాయణస్య సాక్షాన్ మహాపురుషస్య స్థవిష్టం రూపమాత్మమాయా గుణమయమనువర్ణితమాదృశః పఠతి శృణోతి శ్రావయతి స ఉపగేయం భగవతః పరమాత్మనో గ్రాహ్యమపి శ్రద్ధా భక్తి విశుద్ధ బుద్ధిర్వేద. ఈ ధర్మాధర్మముల కంటే విలక్షణమైన నివృత్తి మార్గమును గూర్చి నేను ఇదివరిలో ద్వితీయ స్కంధంలో వర్ణించాను. పురాణములలో బ్రహ్మాండ కోశము చతుర్దశ భువనములుగా వర్ణింపబడి ఉన్నది. ఇవి సాక్షాత్తు పరమపురుషుడైన శ్రీమన్నారాయణుని మాయాగుణములతో కూడిన అత్యంత స్థూల స్వరూపము. ఆ పరమాత్మ యొక్క నిర్గుణ స్వరూపము ఉపనిషత్తులలో వర్ణింపబడినది. అది మానవుల బుద్ధికిని మనస్సునకును అతీతమైనది. అయినను ఈ స్థూల రూప వర్ణనమును సాధారణముగా పఠించినను వినినను వినిపించినను అతని బుద్ధి భక్తి శ్రద్ధలతో పరిశుద్ధమగును. అతడు ఆ సూక్ష్మ రూపమును కూడా అనుభవింపగలడు. శ్రుత్వా స్థూలం తథా సూక్ష్మం రూపం భగవతో యతిః స్థూలే నిర్జితమాత్మానం శనైః సూక్ష్మం ధియా నయేదితి. భూద్వీపవర్చస సరిదద్రినభః సముద్ర పాతాళ దిన్నరక భాగణ లోక సంస్థా గీతా మయా తవ నృపాద్భుతమీశ్వరస్య స్థూలం వపుః సకల జీవనికాయ ధామ. యతి భగవంతుని యొక్క స్థూల సూక్ష్మ రూపములను గూర్చి వినవలెను. పిమ్మట మెల్లమెల్లగా స్థూల రూపమును వదిలివేయుచు దానిని సూక్ష్మ రూపమును చేర్చవలెను. పరీక్షిత్ మహారాజా, ఈ పృథ్వీ గూర్చియు దానికి అంతర్గతమైన ద్వీప వర్ష నదీ పర్వత సముద్రములను గూర్చియు పాతాళము దిక్కులు నరకము జ్యోతిర్గణములు ఇతర లోకములను గురించి వర్ణించాను. ఇదియే భగవంతుని యొక్క అత్యద్భుతమగు స్థూల రూపము. ఇది సమస్త జీవులకు ఆశ్రయస్థానము. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే షడ్వింశోధ్యాయః
పంచమ స్కంధము దీంతో సమాప్తమండి. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.